నమస్తే ముందుగా అందరికీని. నేనైతే ఉల్లిపరకని, టమాటాను, ఎగ్గేసి కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను. 5, 6 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. టమాటాలు ఒక 4 టమాటాలు చిన్నగా కట్ చేసుకోవాలి. అవి తీసుకున్నాను. నేనైతే ఎగ్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు బాయిల్ చేసుకుంటాం కదా! బాయిల్ చేసేసుకోవాలి కర్రీకి అయితేని. వేయించుకోవాలి ఇవి బాగాను. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి దీంట్లో అయితేని. ఎగ్స్ ఉన్నాయి కదా! ఇందులోనే కాస్తంత పసుపు కూడా వేసుకోవాలి. ఎగ్స్ వేయించుకున్నప్పుడు బావుంటది. అడుగున అది అంటుకోదండి ఇలా ఎగ్స్ వేయించుకున్నప్పుడు మనకి. ఆయిల్ హీటెక్కాక ఒక ఎగ్స్ తీసుకొని వేసేసుకోవాలి. రెండు సైడ్‌లు తిరగేసుకోవాలండి. ఒక సైడ్ కాలింది కదా! ఇలాగ ఆయిల్‌లో పసుపు వేసుకుంటే ఎగ్స్‌కి అయితే అంటుకోదు. అడుగున ఈజీగా ఉంటుంది వేయించుకున్నప్పుడు మనం. మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి ఎగ్స్ అన్నీని. ఎగ్స్ వేగితేనే బావుంటది బాయిల్ ఎగ్. ఎగ్స్ వేగిపోయినాయి కదా! తీసేసుకోవాలి. నేనైతే ఎగ్ కర్రీలో జీరేస్తున్నానండి. ఒక అర స్పూన్ జీరేసుకోవాలి ఇందులోని. కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇవన్నీని. నేనన్నీ కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నానండి ఇవన్నీ. ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల ఎగ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని. సిమ్లో పెట్టి బాగా ఆగనివ్వాలండి ఇవన్నీని. చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలండి. ఇలా గ్రేవీకి మనకి చిన్నగా కట్ చేసుకుంటేని. సిమ్లో పెట్టి బాగా ఉడికినాయి గ్రేవీలో వచ్చే వరకు బాగా ఆగనివ్వాలండి ఇవన్నీ టమాటాలు అయ్యి ఉల్లిగడ్డలు అన్నీ. ఇంకా సరిపడినంత రుచి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. బాగా కలుపుకోవాలండి సాల్ట్ అన్ని కలిసేలాగా. బాగా కలుపుకోవాలండి అడుగున అంటుకోదులేండి కర్రీ అయితేని. ఈ గిన్నెలో అయితేని. ఇంకొక 5 నిమిషాలు గ్రేవీలాగా వచ్చేలాగా టమాటాలు అన్నీ బాగా ఉడికేలాగా వేయించుకోవాలి. అలాగైతేనే కర్రీ బాగుంటుంది. కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది. నేనైతే రుచి సరిపడినంత కారం పొడి కూడా వేసుకుంటున్నానండి నేనైతేనే. కలుపుకోవాలి బాగానే ఒక 2 నిమిషాలు. ఇందులో ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం కదా, వేయించుకున్న ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వేయించుకున్న ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి ఇవన్నీ. దీంట్లో ఒక వాటర్ కూడా వేసుకోవాలి ఒక మాట కలుపుకొని. సగం వాటర్ వేసుకుంటున్నానండి నేనైతే. సిమ్లో పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. ఎగిరి కింద దగ్గరికి కర్రీ వేస్తే సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మసాలా కావాలంటే వేసుకోవచ్చు. మేమైతే మసాలా వాడతలేదు కర్రీకి అయితేనే. వేసుకోలేకపోయినా టేస్ట్ అయితే బాగుంటుంది. ఉల్లిపరకదు కదా బాగుంటుంది.
ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఉల్లిపరక, టమాటా ఇవన్నీ చేసాం కదా, చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నామంటే మనం కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేయండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.